హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దగ్గర ఉన్న బాడుస్కూరుపాలెంలో అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా ఈ ప్రదేశం అంతా. దీన్ని సాల అంటారు. గేదెల్ని, ఆవుల్ని, మేకల్ని కట్టేవారు అప్పట్లోనే. ఇప్పుడైతే ఇయన్నీ అంతరించిపోయి ఇప్పుడైతే ఎక్కడ లేవు. తక్కువగా అరుదుగా ఉన్నాయి. వీటిని మీకు చూపించడం కోసం అయితే నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే గతంలోయి, పూర్వంలోయి బాగుంటాయి మనకి ఏదైనా చూడాలంటేనే. చూస్తున్నారు కదా, దీంట్లోనే ఆవుకి గాని, గేదెకి గాని గడ్డి అటువంటివి వేసి పెడతారు. ఇదంతా మూసేసి ఉంది. ఎలా పెడతారో మీకు డౌట్ రావచ్చు. ఇది ఒక పక్కన అయితే తీసేస్తారు. తీసేసి దీంట్లో గడ్డేస్తారు. ఒక తాడు కట్టేసి దాన్ని ఉంచితే అది మెల్లగా మేస్తా ఉంటది. ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఇంకాని. ఇవన్నీ నేనైతే మీకు చూపించడానికైతే మీకు ముందుకొచ్చాను. ఇటువంటివన్నీ మీకు ఇంకా నేను చూపిస్తా ఉంటాను. పూర్వంలో ఎక్కడైనా సాల లాంటిది నిర్మించాలంటే ఇలాంటి చెక్కను తీసుకొని దీన్ని ఎన్నో విధాలుగా చెక్కి చేసేవారు. ఇప్పుడైతే ఇటువంటివన్నీ లేవు. ఇప్పుడన్నీ అరుదుగా తయారైపోయాయి. చూడండి మీరే ఎంత డిజైన్‌ఫుల్‌గా ఉందో చూడండి మొత్తం. ఇంత పెద్దగా నిర్మాణం చేశారు. గానీ ఇప్పుడైతే అన్నీ అంతరించిపోయాయి. ఆవులు గాని, గేదెలు గాని ఏమి సరిగ్గా లేవు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని కట్టే ప్రదేశం అయితేని. చూడండి చాలా చల్లగా అయితే ఉంటది. మేకలకి, ఆవులకి, గేదెలకిని. మనకు కూడా బావుంటది. ఒకసారి మీకోసం లోపలికెళ్ళి చూపిస్తాను. అబ్బా! చూస్తున్నారు కదా, ఈ ప్రదేశంలోనే ఆవులు, గేదెలు, మేకలనైతే కడతారు. ఇటువంటి అప్డేట్స్ మీకు ఇంకా నేను ఇస్తా ఉంటాను. నా ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.